స్వరాష్ట్రంలో పూర్వ వైభవాన్ని సంతరించుకునే సిరిసిల్ల నేతన్నలకు మళ్లీ కష్టకాలం వచ్చింది. సిరిసిల్లలోని పవర్లూమ్లు ఒక్కసారిగా మూగపోయాయి. మార్కెట్లో గిరాకీ లేకపోవడం, వస్త్ర నిల్వలు పేరుకుపోవడంతో యజమానులంతా పరిశ్రమకు బంద్ ప్రకటించారు. దీంతో ఉపాధి కరువై నేతన్నల కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి ఏర్పడింది. సిరిసిల్ల అనగానే ముందుగా గుర్తొచ్చేది వస్త్ర పరిశ్రమే. అలాంటి వస్త్ర పరిశ్రమ ఉమ్మడి రాష్ట్రంలో ఆదుకునేవారు లేక ఆటుపోట్లు ఎదుర్కొంది. కానీ కేసీఆర్ హయాంలో సిరిసిల్లకు పూర్వ వైభవం వచ్చింది. నేతన్నలకు గత ప్రభుత్వం కడుపు నిండా ఆర్డర్లు ఇచ్చి తగిన నిధులు కూడా మంజూరు చేసింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారైంది. నేతన్నల భవిష్యత్తు అంధకారంలో పడింది. రాష్ట్రంలో అత్యధికంగా పవర్లూమ్లు సిరిసిల్లలోనే ఉన్నాయి. 25,000 నుంచి 30,000 మంది నేతన్నలకు ఇక్కడ జీవనోపాధి పొందుతున్నారు. ఈ పని తప్పితే మరో పని తెలియని నేతన్నలకు గత సర్కార్ అన్ని విధాలా అండగా నిలిచినా ప్రభుత్వం మారడంతో నేతన్నలకు కష్టాలు మొదలయ్యాయి. సిరిసిల్లకు ఏటా వస్తున్న బతుకమ్మ చీరల ఆర్డర్లు రాలేదు. గత సంవత్సరం బతుకమ్మ చీరలకు సంబంధించిన బకాయిలు ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా విడుదల కాలేదు. ఇలా బతుకమ్మ చీరల ఆర్డర్ ముగిసినప్పటి నుంచి పవర్లూమ్ పరిశ్రమ మందకోడిగా సాగుతోంది. ప్రభుత్వం నుంచి పాత బకాయిలు రాకపోవడంతో బయట నుంచి వడ్డీకి తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టలేకపోతున్నామని యజమానులు వాపోతున్నారు. అసలే పరిస్థితి బాగాలేదనుకుంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు పరిశ్రమకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. సిరిసిల్లలో ఉత్పత్తి అవుతున్న పాలిస్టర్ వస్త్రానికి మార్కెట్లో డిమాండ్ లేక నేతన్నల ఉపాధికే ఎసరొచ్చింది. మరో దారి లేక యజమానులు పరిశ్రమను బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో వేలాది మంది పవర్లూమ్ నేత కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడే పరిస్థితి దాపురించింది. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా దాదాపు 30,000 పైచీలకు పవర్లూమ్స్ ఉండి ఈ పరిశ్రమపై వేలాది మంది కార్మికులకు ఉత్పాది పొందుతున్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పాలిస్టర్ యజమానులు ఈరోజు జనవరి 15 నుంచి పూర్తిగా పవర్లూమ్స్ని ఇక్కడ బంద్ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. దీనివల్ల ఈ పరిశ్రమపై ఆధారపడి పనిచేస్తున్నటువంటి పవర్లూమ్ కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులు, ఆసాములు అందరూ కూడా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డటువంటి పరిస్థితి ఉంది. మరి పాలిస్టర్ యజమానులు గత వారం రోజుల క్రితమే సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రస్తుతం మార్కెట్లో పాలిస్టర్ బట్టకు గిట్టుబాటు ధర లేదని, అదేవిధంగా బట్ట నిల్వలు పేరుకుపోయాయని వివిధ కారణాల చేత పూర్తిగా మేము పరిశ్రమను నడపలేమని చెప్పి 15వ తేదీ నుంచి బంద్ చేస్తున్నట్లు ప్రకటించి ఈ రోజు నుంచి బంద్ పెట్టడం జరిగింది. కార్మికులు ఇక్కడ పనిచేస్తేనే పూట గడిచే పరిస్థితుల్లో వారి కుటుంబాలను పోషించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రోజువారీగా పనిచేస్తే కేవలం 300 నుంచి 400 రూపాయలు వేతనం వచ్చే పరిస్థితుల్లో ఈ రోజు నుంచి పూర్తిగా పవర్లూమ్స్ బంద్ పెట్టడం వల్ల ఈ పరిశ్రమపై ఆధారపడి ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నటువంటి వేలాది మంది కార్మికులు, అదేవిధంగా వారి కుటుంబాలు కూడా పని లేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే యజమానులు ఏమైనా సమస్యలు ఉంటే చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించి ఈ పరిశ్రమ యథావిధిగా నడిపించే విధంగా చర్యలు తీసుకుని కార్మికులకు ఉపాధి కల్పించాలని చెప్పి మేము సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ పక్షాన కోరడం జరుగుతూ ఉంది. మరి ఆర్వీఎం అదేవిధంగా బతుకమ్మ చీరలైన కొన్ని ఆర్డర్స్ ఇవ్వడం వలన మరి ఇప్పుడు సాంచలు కొంతకాలంగా చక్కగా నడిచినాయి. జర కార్మికులు ఆసాంలో జీవనోపాధి పొట్టబోసుకోవడం పరిస్థితి ఏర్పడ్డది. మరి వాటి రోజున పరిస్థితులు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగానే కానీ దేశవ్యాప్తంగా కూడా ఈ పవర్లూమ్ రంగం పూర్తిగా కుంటుపడిపోయింది. కాబట్టి ఆ తరుణంలో ఇప్పటి వరకు వచ్చిన కొత్త ప్రభుత్వము మరి సిరిసిల్ల పవర్లూమ్ రంగానికి ఎలాంటి చొరవ తీసుకోకపోవడం వలన మరి ఇవాళ నుంచి వెళ్ళి సంపూర్ణమైన మద్దతు బంద్ పెట్టడం జరుగుతుంది. దీనివల్ల మరి ఇప్పటికైనా ప్రభుత్వము బతుకమ్మ చీరలు కానీ మరి ఏవైనా కొత్త ఆర్డర్లు ఇచ్చినట్టు అయ్యేది ఉంటే మరి మా పవర్లూమ్ రంగం నడుస్తుంది. లేకపోతే గతంలో జరిగిన మాదిరిగా ఆత్మహత్యలు, కార్మికులు ఆసాములు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ చొరవ తీసుకొని కొత్త ఆర్డర్లు ఇచ్చి ఈ సిరిసిల్ల సమ్మె పూర్తిగా జరగకుండా చూసి మరి ఇక్కడ కార్మికులు ఆత్మహత్యలు మరి ముందే చిన్న మనసు స్వభావం గల వాళ్ళు పద్మశాలీలు అంటేనే మరి వారికి పని కల్పించే విధంగా ఇంకా అవసరమైతే కొన్ని కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడినా పర్లేదు కొన్ని క్వాలిటీలు రకాలు తీసుకొచ్చి సిరిసిల్లలో 360 రోజులు
పవర్లూమ్ నడిచే విధంగా కార్మికుల జీవనోపాధి కొరకు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మరి ప్రభుత్వం వస్త్ర పరిశ్రమలో సంక్షోభం పేరుతో పాలిస్టర్ యజమానులు తీసుకున్న నిర్ణయంతో కార్మికులంతా ఆందోళన చెందుతున్నారు. రెక్కాడితే కాని డొక్కాడన నేతన్నలు ఉపాధి కరువై అల్లాడుతున్నారు. ముఖ్యంగా రోజువారీ వేతనాలతో పనిచేసే నేత కార్మికుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ప్రభుత్వం తమ సమస్యను పట్టించుకొని పరిశ్రమకు ఊతం కల్పించాలని కార్మికులు కోరుతున్నారు. లేని పక్షంలో సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ పూర్తిగా బంద్ పెట్టడం మూలంగా దానికి అనుబంధంగా ఉన్న ఏదైతే వైపని కానీ వార్పిని కానీ గుమాస్తలు కండెలు చుట్టే వాళ్ళు కార్మికులు అంతా రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. కాబట్టి గతంలో ఏదైతే మన కేటీఆర్ గారు ఆర్డర్లు ఇచ్చి మంచిగా 2-3 ఏళ్ళు మంచిగా నడిచింది. ఇప్పుడు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చర్య తీసుకుంటుందా, లేకపోతే వాళ్ళు కూడా యజమానులు బకాయిలు 250 కోట్లు రావాలి దాని గురించి అని బంద్ పెట్టినట్టు అనుకుంటాను. ఏదేమైనా కానీ పవర్లూమ్ కార్మికులు మాత్రం పూర్తిగా ఈ పండుగ పూట ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు కానీ ఇక్కడ ఉన్న యజమానులు కానీ ఆలోచించి సాంజలను వెంటనే చాలు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ సర్కార్ కూడా పెద్ద మనసుతో సిరిసిల్ల నేతన్నల కష్టాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మానవీయ కోణంలో ఆలోచించి తమకు తగిన దారి చూపించాలని నేతన్నలు విజ్ఞప్తి చేస్తున్నారు.